హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో ద్వారా ఓల్డ్ ఏజ్ పెన్షన్ అలాగే విడో పెన్షన్ కి సంబంధించి అర్హతలు ఏంటి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విడో పెన్షన్ లేదా ఓల్డ్ ఏజ్ పెన్షన్ కి సంబంధించిన అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మాకు తెలియదా, మళ్ళీ వీడియో చూడడం ఏంటి అనేసి కొంతమంది స్కిప్ చేస్తారు. అలా చేయకండి, ఎందుకంటే కొన్ని పాయింట్స్ ముఖ్యమైనవి ఉన్నాయన్నమాట. ఇందులో ఖచ్చితంగా వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు యూజ్ కాకపోయినా మీ బంధువులకి లేదా మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను ఈ పెన్షన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని చెప్తానన్నమాట. ఇవన్నీ మీరు రెడీ చేసుకుని ముందుగానే పెట్టుకున్నట్లయితే గవర్నమెంట్ కొత్త పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఇవ్వగానే తొందరగా మీరు వెళ్లి కంగారు పడాల్సిన అవసరం లేకుండా చాలా ప్రశాంతంగా కొత్త పెన్షన్స్ కి అయితే అప్లై చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే పెన్షన్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి వృద్ధాప్య పెన్షన్, దీన్ని ఇంగ్లీష్ లో ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని అంటారు. ఈ పెన్షన్ కి అర్హత ఉండాలంటే ఖచ్చితంగా 60 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఏం చెప్పారంటే 50 సంవత్సరాలు నిండిన ఆడ మగ ఎవరైనా సరే, ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 50 సంవత్సరాల వయసు ఉంటే చాలు కొత్త పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్పారు. అలాగే 60 సంవత్సరాలు నిండిన ఓసీ వాళ్ళకు కూడా పెన్షన్ అనేది వస్తుంది. ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళకి మాత్రం 50 సంవత్సరాల వయసు అయితే సరిపోతుందన్నారు. అది కూడా ఇంట్లో ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది. ఒక రేషన్ కార్డులో ఇద్దరు 60 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, లేదు ఒకరు 50 ఒకరు 60 ఉంటే మాత్రం రాదు. ఒక్క పెన్షన్ మాత్రమే ఒక రేషన్ కార్డుకి అనేది వస్తుంది. ఒక ఇంట్లో 2 పెన్షన్స్ రావా అనేది డౌట్ ఉంటది, అది కూడా వస్తుంది. అది ఎలాంటి సందర్భంలో వస్తుంది అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడు మాత్రం ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే వస్తుంది. ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఖచ్చితంగా ఆ వ్యక్తి అనేది ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే రీసెంట్ గానే చేశారు కదా, జియో ట్యాగింగ్ అనేసి, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అని చేశారు. అంటే కొంతమంది సచివాలయ స్టాఫ్ వచ్చి మీకు ఫోటో తీసుకునింటారు, లేకపోతే కొంతమంది దగ్గర తంబు తీసుకునింటారు, కొంతమంది ఓటీపీ చెప్పింటారు. ఇలా ఎలా చేసినా సరే మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అనేది ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల లబ్ధి మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అనేది ఉండి తీరాలి. ఈ మ్యాపింగ్ అనేది సచివాలయ స్టాఫ్ ఈ మధ్య చేశారు, ముందు వాలంటీర్స్ అయితే చేసేవారు అనమాట. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నట్లయితేనే మీరు పథకాలకు అర్హత సాధించినట్లు అవుతుంది. పథకాలు ఏ పథకం కావాలన్నా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ముఖ్యం అనమాట. సో ఇప్పుడైతే వృద్ధాప్య పెన్షన్ కి 60 సంవత్సరాల వయసు ఉండాలి, లేకపోతే 50 సంవత్సరాలు ఎస్టీ బీసీకి ఎస్సీకి ఉండాలని చెప్పాం. తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఖచ్చితంగా ఏ పెన్షన్స్ కావాలన్నా మీకు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండి తీరాలి. ఇంకా ఖచ్చితంగా ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది వస్తుంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఆధార్ హిస్టరీ అనమాట. ఈ ఆధార్ హిస్టరీ ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. దీని గురించి ఒక వీడియో చేస్తానండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకో వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఈ ఆధార్ హిస్టరీ అనేది కూడా ఖచ్చితంగా కావాలి. ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి. అలాగే ఓటర్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి అనమాట. ఈ క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా మీరు సచివాలయంలోనే చేసుకోవాలి, మీ సేవలో చేసుకోకూడదు. అందులో అడుగుతుందన్నమాట, ఏపీ సేవా పోర్టల్లో చేసిన సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. కాబట్టి మీరు దయచేసి పెన్షన్ అప్లై చేసుకోవాలని తొందరలో సచివాలయంలో చేస్తే తొందరగా అవ్వదేమో అనేసి ఎక్కడ మీ సేవలో మాత్రం అప్లై చేసుకోవద్దండి. ఓన్లీ సచివాలయంలో వెళ్ళి ఇప్పుడే అప్లై చేసుకోండి. క్యాస్ట్ ఇన్కమ్ 2 ముందుగానే అప్లై చేసి పెట్టుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పటి వరకు కొత్త పెన్షన్స్ కి ఆప్షన్ ఇవ్వలేదు. అయినా సరే ఇంకా జనవరి లోపల ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ కి ఇప్పుడే వెళ్ళి సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకోండి. మనం పెన్షన్ అప్లై చేసుకోవాలంటే సచివాలయంలో అప్లై చేసిన క్యాస్ట్ ఇన్కమ్ మాత్రమే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ అనేది అప్లై చేసుకోండి. ఇంకోటి రేషన్ కార్డు కూడా మీకు తప్పనిసరిగా ఉండాలి. పెన్షన్స్ ఎలాంటి పెన్షన్స్ మీరు పొందాలన్నా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డులో మీరు కూడా ఉండాలి. అంటే పెన్షన్ కి ఎవరైతే అప్లై చేస్తారో ఆ వ్యక్తి పేరు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండి తీరాలి. ఇంకోటి ఓటర్ కార్డు కూడా ముందు ప్రభుత్వంలో కొన్ని పెన్షన్ చేశాం కదండి, జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఖచ్చితంగా ఓటర్ కార్డు కూడా అడిగారనమాట. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఓటర్ కార్డు చాలా మంది పోగొట్టుకుంటారు కాబట్టి, సో ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా అడిగి అవి పెట్టుకున్నట్లయితే బెటర్ అనమాట. ఓటర్ కార్డు కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఒక జిరాక్స్ కాపీ పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ హిస్టరీ ఇవన్నీ కూడా క్లారిటీగా మంచి జిరాక్స్ చేసి పెట్టుకోండి. ఒక సెట్ పెట్టుకున్నట్లయితే, అలాగే ఫోటో కూడా కావాలండి, ఒక ఫోటో కావాలి. ఇవన్నీ కూడా మీరు పెట్టుకున్నట్లయితే మీరు కొత్త పెన్షన్ ఆప్షన్ ఇవ్వగానే ఒక అప్లికేషన్ సచివాలయంలోనే ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి కొత్త పెన్షన్ కి అప్లై చేసేయచ్చు అనమాట. ఇంకోటి ముఖ్యంగా మీకు చెప్పాలి, మనం ఆధార్ హిస్టరీ అనేది తీయాలంటే ఖచ్చితంగా మన ఆధార్ కి ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. మీరు ఎలాంటి పెన్షన్ అప్లై చేసుకోవాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా మీ ఆధార్ కి అనేది ఫోన్ నెంబర్ ముందే లింక్ చేసుకొని పెట్టుకోండి. అలాగే
ఆ ఫోన్ నెంబరు పెన్షన్ అప్లై చేసే నాటికి వర్క్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ ఫోన్ కి ఓటీపీ వస్తుంది. ఆధార్ హిస్టరీ తీయాలంటే ఓటీపీ ఉండాలి. అలాగే పెన్షన్ అప్లై చేసేటప్పుడు కూడా తమ్ము ఉంటది, అలాగే ఓటీపీ ఆప్షన్ కూడా ఉంటది. కాబట్టి సో మీరు మీరు యూజ్ చేసే మొబైల్ నంబరే మీ ఆధార్ కి లింక్ చేసి పెట్టుకోండి. ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే వీటికి అర్హతలు ఏంటి, పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి అంటే ముఖ్యంగా మీకు రేషన్ కార్డు కలిగి ఉండాలి. తర్వాత మీ హౌస్ లో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉండకూడదు, అంటే మీ రేషన్ కార్డు లో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. మీరు 300 మీటర్ల కన్నా ఎక్కువగా కరెంట్ అనేది కాల్చకూడదు. అలాగే మీకు 10 ఎకరాల కన్నా ఎక్కువ ల్యాండ్ ఉండకూడదు అనేసి ఉంటాయి అనమాట. ఇలాంటి 6 క్రైటీరియాకి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితేనే కొత్త పెన్షన్స్ గానీ లేదు ఇతర పథకాలకు సంబంధించి లబ్ధి పొందగలుగుతారు. సో ఇన్ని ఉంటాయన్నమాట. పెన్షన్ పొందాలంటే ఊరికే అయిపోదు. సో ఇవన్నీ చేయాల్సి ఉంటది. ఇంకోటి విడో పెన్షన్ అనమాట. విడో పెన్షన్స్ గురించి కూడా నేను చెప్తానన్నమాట. ఈ మధ్య కొత్తగా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలోనే ఇచ్చారనమాట. అంటే భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ కే భార్యకు కొత్త పెన్షన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చే ఆప్షన్ అయితే ఒకటి ఇచ్చారు. అది ఎలా ఏంటి అనేది క్లారిటీగా వీడియోలు చెప్తానండి మీకు. ఇంకోటి చాలా మంది డౌట్ ఉంటది, డిసెంబర్ 2వ తేదీకి కొత్త పెన్షన్స్ కొత్త రేషన్ కార్డులు వస్తాయి, చాలా న్యూసెస్ అయితే వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సచివాలయంలో వెళ్తే ఆప్షన్ లేదంటారు. కానీ అసలు ఎప్పుడు ఇస్తారు ఏంటి రేషన్ కార్డులు ఆ పెన్షన్ కి సంబంధించి ఆప్షన్ అనేసి చాలా మందికి డౌట్ ఉంటది. త్వరలోనే ఖచ్చితంగా డిసెంబర్ లేదా జనవరికి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఆప్షన్ ఇస్తుందండి. ఎందుకంటే అన్ని ఒకేసారి చేయదు కదా. ఎందుకంటే ముందు ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డ్స్ అలాగే ఉన్నాయి, అవి పేర్లు మార్చాలి, అన్ని అప్డేట్ చేస్తుంది సైట్ మొత్తం కూడా. సో కొంచెం టైం పట్టొచ్చు. ఎప్పుడైనా ఇవ్వచ్చండి ఆప్షన్ అనేది. కొత్త రేషన్ కార్డు పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. మీరు కొత్త రేషన్ కార్డు చేసుకోవాలన్నా కొత్త పెన్షన్ చేసుకోవాలన్నా కావాల్సిన డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకొని ముందుగానే పెట్టుకున్నట్లయితే సో మీరు చాలా తొందరగా ప్రశాంతంగా వెళ్ళి సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోగలుగుతారు. కాబట్టి ముందే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ వృద్ధాప్య పెన్షన్ కి సంబంధించిన ఇప్పుడు చెప్పాను కదా డాక్యుమెంట్స్, ముఖ్యంగా మీరు ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి ఒకటి. తర్వాత క్యాష్ ఇన్కమ్ అనేది చేసుకొని పెట్టుకున్నట్లయితే మిగతావన్నీ జిరాక్సే కాబట్టి అప్పటికప్పుడు అన్ని జిరాక్స్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట. ఇది అనమాట ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను అనమాట. నేను విడో పెన్షన్ తర్వాత డిజేబుల్ పెన్షన్ కూడా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.